మా చెట్టుకైతే ఒకటే అంటే ఒకటే బీరకాయ కాసిందనమాట. ఆ బీరకాయ అయితే నాకు అస్సలే వేస్ట్ చేయాలి అని అనిపించలేదు. అందుకోసమే ఆ ఒక్క బీరకాయతోనే బీరకాయ బొమ్మిడి చేపల ఫ్రై ప్రిపేర్ చేశాననమాట. నేను ఎట్లా చేసినో ప్రాసెస్ అయితే చూసేయండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అలాగే బొమ్మిడి చేపలు వేసుకొని అయితే బాగా ఫ్రై చేయాలి. ముఖ్యంగా బొమ్మిడి చేపలు అయితే పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాతకి ఏముంది, బీరకాయ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. సో అవైతే ఇందులోకి యాడ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాతకి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసి లాస్ట్లో కొంచెం అంతా కారం వేసాను అన్నమాట. సో ఇట్లా చేసినా కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఇట్లా కొంచెం చేసినప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టం కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్.